సినిమాకు సంబంధించి తాజాగా మాస్ సాంగ్‌కి సంబంధించిన అప్డేట్ అనేది అఫీషియల్‌గా వాళ్ళు ఇవ్వడం జరిగింది. ఇందులో మహేష్ బాబు చేత మాట్లాడిచ్చిన అది ఏదైతే ఉందో ఆ పదం అనేది దీని మీద సోషల్ మీడియాలో మిశ్రమ స్పందన అనేది లభిస్తుంది. ఇక పూర్తి స్థాయిలో ఈ సాంగ్‌ను డిసెంబర్ 30వ తారీఖు విడుదల చేస్తూ ఉన్నారు. అయితే మహేష్ బాబు ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ అంతా కూడా కంప్లీట్ చేస్తూ వచ్చారు. తొలి నుంచి కూడా ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ చేసి ఆయన న్యూ ఇయర్ సెలబ్రేషన్ కోసం దుబాయ్‌కి వెళతారు అని చెప్పే ప్రచారం జరిగింది. అనుకున్నట్టుగానే మహేష్ బాబు ఫ్యామిలీతో కలిసి ఆయన న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కోసం హైదరాబాద్‌ని దాటేసి ఆల్రెడీ ఫ్లైట్ ఎక్కేయడం జరిగింది. అయితే ఇక్కడ అంటే ఈ ఒక యాడ్ షూట్‌కు సంబంధించి మహేష్ వెళ్ళనున్నారు. 2 రోజుల పాటు యాడ్ షూట్ చేసిన తర్వాత కంప్లీట్‌గా ప్రతి ఏడాదిలాగానే ఫ్యామిలీతో కలిసి ఈసారి కూడా న్యూ ఇయర్ సెలబ్రేషన్స్‌ని దుబాయ్‌లో ఎంజాయ్ చేస్తారని చెప్పేసి కూడా చెప్తూ ఉన్నారు. దాని తరువాత న్యూ ఇయర్ వచ్చిన తర్వాత 4 రోజులకి ఆయన మళ్ళీ రిటర్న్ అవుతారు. తర్వాత నుంచి కూడా దీనికి సినిమాకు సంబంధించిన వర్క్ ఆల్మోస్ట్ 99% కంప్లీట్ అయిపోయింది. ఇక చేయాల్సింది ఏమీ లేదంటున్నారు. మేబీ లాస్ట్ మినిట్లో ఏదన్నా ప్యాచ్ వర్క్ ఉంటే చేయాల్సి ఉంటే కంప్లీట్‌గా మహేష్ సపోర్ట్ చేసే అవకాశం ఉంది. ఇక పూర్తి స్థాయిలో సినిమా వచ్చిన తరువాత సినిమా విడుదలకు సంబంధించిన సన్నాహాలే ఉంటాయి కాబట్టి దానికి సంబంధించిన ప్రమోషనల్ కార్యక్రమాల్లో మహేష్ ఈసారి పూర్తి స్థాయిలో పాల్గొంటూ ఉంటారు. గుంటూరు కారం ఏదైతే నెగిటివిటీ వచ్చిందో దాన్ని పోగొట్టుకుని మళ్ళీ ఆడియన్స్లో ఒక బజ్ను క్రియేట్ చేసేలాగా కూడా టీం అంతా కూడా దీనికి సంబంధించిన ప్రమోషనల్ క్యాంపెయిన్ అంతా కూడా వాళ్ళు ప్లాన్ చేయడం జరిగింది. అయితే గత 2-3 రోజుల నుంచి కూడా మహేష్ బాబుకు సంబంధించి ఈ మాస్ సాంగ్కి సంబంధించి పోస్టర్లు అనేవి వరుసగా వస్తూనే ఉన్నాయి. ఉదయం సాయంత్రం అనే తేడా లేకుండా ఎప్పటికప్పుడు మహేష్కి సంబంధించిన స్టిల్స్ను విడుదల చేస్తూనే ఉన్నారు. క్రిస్మస్ మొదలుకొని ఈ రోజు వరకు కూడా ఈ మాస్ సాంగ్కి సంబంధించిన ప్రోమో వచ్చే వరకు కూడా కంటిన్యూస్గా ప్రతిరోజు కూడా ఈ గుంటూరు కారంకు సంబంధించిన పోస్టర్లు విడుదలవుతూనే ఉన్నాయి. ఇక ఈ మాస్ సాంగ్ అనేది కంప్లీట్‌గా ఫ్యాన్స్ ఎగ్జైట్‌మెంట్‌ను వాళ్ళందరూ అంచనాలు ఏవైతే పెట్టుకున్నారో వాళ్ళందరినీ అలరించేలా ఉంటుందని చెప్పేసి ఫస్ట్ నుంచి నిర్మాతలు కానీ సంబంధించిన ఈ చిత్ర యూనిట్ సభ్యులందరూ కూడా చెప్తూ ఉన్న క్రమంలో సో దానికి తగ్గట్టుగానే ప్రోమో ఉంది. శ్రీలీలతో పాటు మహేష్ కలిసి వేసిన ఆ స్టెప్ అనేది చిన్న ఒక సెకండ్స్ వ్యవధి ప్రోమో ఉన్నప్పటికీ కూడా అందులో వాళ్ళిద్దరి యొక్క ఆ డ్యాన్స్ మూమెంట్ అనేది ఖచ్చితంగా ఫ్యాన్స్ని ఆకట్టుకుందని చెప్పుకోవచ్చు. సో ఆడియన్స్ను ఎంటర్టైన్ చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ తను ఏ సినిమా చేసినా సరే తన ఫ్యాన్స్ని ఎంటర్టైన్ చేయాలి. పర్టికులర్గా తన మాసీ లుక్ను మళ్ళీ ప్రజెంట్ చేస్తూ కూడా సరికొత్తగా గుంటూరు కారం సినిమాలో ఆయన కనిపించబోతూ ఉన్నారు. ఇప్పటికే మహేష్ ఆ పోస్టర్స్ వచ్చిన వాటిల్లో లుంగీ కట్టుకుని వచ్చిన ఆయన ఆ స్టిల్ ఏదైతే ఉందో ఇప్పటికే దాని మీద విపరీతమైన చర్చ జరుగుతుంది. మళ్ళీ అంటే ఒక పోకిరి వైబ్స్ అనేవి తొలి నుంచి ఈ సినిమాలో కనిపిస్తూ ఉన్న క్రమంలో మహేష్ బాబును పూర్తిగా ఎవరు ఊహించినంత మాసీగా చూపించబోతూ ఉన్నారు. ఇక సినిమాలో మహేష్ చెప్పబోయే డైలాగులు కూడా ఒక బాలకృష్ణ ఇలా ఎవరైతే యాక్షన్ పూర్తి స్థాయి మాస్ హీరోలు ఎవరైతే ఉంటారో అలాంటి హీరోలు ఎన్టీఆర్ బాలకృష్ణ తరహాలోనే ఆయన ఉన్న క్లాస్ను టచ్ చేస్తూనే ఎక్కడ మిస్ అవ్వకుండా పూర్తి స్థాయి మాస్ లెవెల్లో ఆయన డైలాగులు చెప్పబోతూ ఉన్నారు. ఇక ఈ సినిమాకు సంబంధించిన ప్రోమోలో కూడా అంటే ఇది సోషల్ మీడియాలో బాగా పాపులర్ అయిన పదం. దీన్ని మహేష్ బాబు లాంటి హీరోకి పెట్టడం అనేది ఎంతవరకు కరెక్ట్ అనేది చర్చ ఇప్పుడు సోషల్ మీడియాలో జరుగుతున్నప్పటికీ కూడా బట్ దాని మీద ఫ్యాన్స్ అంటే ట్రెండింగ్లో ఉన్న పదాలను వాడుకుని పెట్టడం, పైగా అది సినిమాలో ఏ మూమెంట్లో వస్తుంది, మేబీ విలన్కి వార్నింగ్ ఇచ్చి వచ్చే క్రమంలో వచ్చే పాట అయి ఉంటుంది కదా. సో సిచ్యువేషన్ బట్టి చూస్తే కనుక అది సినిమాలో మనకి కరెక్ట్గానే ఉంటుందని చెప్పేసి సపోర్ట్ చేసేవాళ్ళు ఎక్కువగా మాట్లాడుతూ ఉన్నారు. అలాగే మహేష్ స్థాయి లాంటి హీరోకి ఇలాంటి ఒక సోషల్ మీడియాలో పాపులర్ అయిన ఒక అంటే ఆల్మోస్ట్ ఒక బూత్ పదం కదా, సో దాన్ని ఎలా వాడతారు అని చెప్పేసి కూడా కొంతమంది మాట్లాడుతూ ఉన్న క్రమంలో ఏదైనప్పటికీ గుంటూరుకు సంబంధించి పాజిటివ్ అయినా నెగిటివ్ అయినా ఒక డిస్కషన్ అనేది ఎప్పుడు నడుస్తూనే ఉంది. అది సినిమాలకు సంబంధించిన ఆ సెకండ్ సాంగ్ వచ్చినప్పుడు దానికి సంబంధించి ఏదైతే ట్రోలింగ్ జరిగిందో అప్పటి నుంచి కూడా గుంటూరు కారంకు సంబంధించిన అప్డేట్ కానీ ఏదో ఒక విషయం మీద ఎప్పుడు ఏదో ఒక చర్చ అనేది సోషల్ మీడియాలో నడుస్తున్న క్రమంలో ఖచ్చితంగా ఈ డిస్కషన్ అయితే సినిమాకు చాలా ఫ్రీ ప్రమోషన్ అయితే కలిగిస్తుంది అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఇక రిలీజ్ అవబోతున్న సినిమాల్లో సంక్రాంతికి అందరి ఫస్ట్ ప్రిఫరెన్స్ గుంటూరు కారం అని చెప్పేసి ఇండస్ట్రీ నుంచి కూడా చాలా వరకు కూడా చాలా పాజిటివ్ వైబ్ ఈ సినిమా మీద ఉంది. ఎందుకంటే కథాపరంగానే కాదు, ఇందులో మహేష్ క్యారెక్టరైజేషన్ అనేది చాలా సరికొత్తగా ఉండబోతుంది. కొంచెం పొలిటికల్ టచ్ కూడా ఉంటూ కూడా, ఎందుకంటే త్వరలో ఏపీలో కూడా కాస్త పొలిటికల్ హడావిడి ఉన్న నేపథ్యంలో వాటన్నింటినీ కూడా కాస్త వాడుకుని త్రివిక్రమ్ చాలా స్పైసీగా ఈ సినిమాను మహేష్ బాబు క్యారెక్టరైజేషన్ ద్వారా చూపించబోతున్నారని చెప్పేసి అంటూ ఉన్నారు. సో ఖచ్చితంగా ఒక రెగ్యులర్ కమర్షియల్ సినిమా కాకుండా సంథింగ్ డిఫరెంట్గా సంథింగ్ ఒక మ్యాజిక్ లాగా కూడా ఈ సినిమా క్యారెక్టరైజేషన్ కానీ డైలాగులు కానీ ఉంటాయని చెప్పేసి చెప్తూ ఉన్న క్రమంలో సో ఇది ఏ మేరకు మహేష్ కెరీర్లో ఏ స్థాయి హిట్ అవుతుంది ఏంటనేది మాత్రం చాలా ఫ్యాన్స్ ఈగర్గా వెయిట్ చేస్తున్న పరిస్థితి. ఇక
ప్రమోషన్ కార్యక్రమాలకు దీనికి సంబంధించి నిదానంగా ఈ సినిమాకి సంబంధించి ఏమేమి కొత్త అంశాలు ఉంటాయి ఏంటనేది టీం సభ్యులే నేరుగా ఒక్కొక్క రోజు ఒక్కొక్క హింట్ ఇచ్చే అవకాశం ఉంది. ఇప్పటికీ ప్రస్తుతానికైతే పోస్టర్ల ద్వారా, ప్రోమోల ద్వారా ఇందులో ఉన్న కంటెంట్ ఎలా ఉంటుంది ఏంటనేది వాళ్ళు చెప్తూ ఉన్నప్పటికీ కూడా నేరుగా వాళ్ళ మాటల్లోనే గుంటూరు కారంలోని స్పెషాలిటీలు కానీ అంటే తాము ఈ సినిమా కోసం ప్రత్యేకంగా తీసుకున్న కేర్ కానీ ఎందుకు మార్పులు చేర్పులు చేయాల్సి వచ్చింది, అల్టిమేట్గా ఫైనల్ అవుట్పుట్ కోసం వాళ్ళు తీసుకున్న ఈ ప్లానింగ్ అంతా కూడా ఎలా ఏంటనేది మాత్రం ప్రమోషనల్ క్యాంపెయిన్లో వీటి మీద పూర్తి క్లారిటీ వచ్చే అవకాశం ఉందని కూడా మాట్లాడుతున్నారు. బట్ చూసుకుంటే మాత్రం ఎన్నో రోజులు లేదు, డిసెంబర్ కూడా కంప్లీట్ అయిపోయింది, ఫస్ట్ న్యూ ఇయర్ వచ్చిందంటే ఖచ్చితంగా సంక్రాంతి హడావిడి అనేది మొదలైపోతుంది. సంక్రాంతి పండగతో పాటు వాటికి వచ్చే సినిమాలకు సంబంధించి ఈ ప్రమోషన్ క్యాంపెయిన్ అంతా కూడా మిగతా సినిమాలు ఎలా ఉన్నప్పటికీ కూడా ఇంతవరకు గుంటూరు కారంకు సంబంధించి పూర్తి స్థాయిలో ట్రైలర్ అనేది రాలేదు. ఎప్పటి నుంచో కూడా ట్రైలర్ కోసం ఆడియన్స్ వెయిటింగ్. బట్ ఇంకా పూర్తి స్థాయిలో ట్రైలర్ రాకపోయినప్పటికీ కూడా ఇంట్రెస్ట్ అనేది అడ్వాన్స్ బుకింగ్ రూపంలో ఈ సినిమాకు వస్తున్న ఇంట్రెస్ట్ అనేది చాలా హెవీగా ఉందని చెప్పుకోవచ్చు. మిగతా సినిమాలకు సంబంధించిన వాటి ఇంట్రెస్ట్లు ఏంటనేది వాళ్ళు తెచ్చుకునేందుకు, బజ్ను క్రియేట్ చేసుకునేందుకు వాళ్ళంతా కష్టపడుతున్నారు. కానీ చాలా అంటే దీనికి సంబంధించిన డిస్కషన్ అది నెగిటివో పాజిటివో కానీ మొత్తానికి గుంటూరు కారం ఇంట్రెస్ట్, దాన్ని చూడాలి అని చెప్పేసి ఇంట్రెస్ట్ అనేది రోజు రోజుకి పెరుగుతుంది. మాత్రం ఎక్కడా కూడా తగ్గే ప్రసక్తి మనకు కనిపించడం లేదు.